నమస్తే భారత్ మీడియాకి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొలుగుల నరసింహ ఏకలవ్య మీడియాతో మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న మా కుటుంబం, మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా అప్పట్లో వలిగొండ సర్పంచ్ గా పనిచేసిన కుంభం రమణారెడ్డికి రైట్ హ్యాండ్ గా పార్టీ కోసం అన్నిశలు కష్టపడే మా కుటుంబం అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి అన్ని వేళలా పనిచేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీకి బలోపేతం కోసం కృషి చేస్తున్న మా కుటుంబం, మా సేవలు కాంగ్రెస్ పార్టీ నుంచి మండల నాయకులు, జిల్లా నాయకులు గుర్తించి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎండీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచన చేసి పరిశీలించి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలి, పార్టీ కోసం ఆర్నిశలు ఎవరు కష్టపడ్డారో గుర్తించాలని, నిన్న మొన్న వచ్చిన కొత్త వ్యక్తులకు, పార్టీకి పనిచేయని వ్యక్తులకు, మండలంలో గుర్తుపట్టలేని వ్యక్తులకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదని, అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టీ కోసం ఆర్నిశలు కష్టపడ్డ వ్యక్తులకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఆయన ప్రతి మీటింగ్లో, ప్రతి సభలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. విషయం అధిష్టానం గుర్తించాలని మీడియా ద్వారా ఎమ్మెల్యేలని సమన్వయంగా ప్రాధేయపడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి నాకే ఇవ్వాలని కోరుతూ బొలుగుల నరసింహ ఏకలవ్య మీడియా ద్వారా ఆవేదన వ్యక్తపరిచారు. అందరికీ నమస్కరించు. నేను మార్కెట్ చైర్మన్ రిజర్వేషన్ వచ్చింది, అది ఎస్టీ. మా ఇక్కడ ఈ మండలంలో ఉన్న గ్రామాలలో కానీ, ఉన్న ఒలిగొండ మండల పట్టణ లోకల్లో కానీ మా 700 ఓట్లు మా ఎరకలలో ఉన్నాయి. నేను మార్కెట్ చైర్మన్కు లైన్లో ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వంలో గత రమణారెడ్డి దొరవారు సర్పంచ్ ఉన్నప్పుడు మా నాయనకు సింగిల్మెన్ డైరెక్టర్ ఇచ్చిండు, వార్డు నెంబర్ ఇచ్చిండు. అప్పటి నుంచి నేను 5 ఏళ్ళ పోరగానప్పటి నుంచి కూడా మా నాయన మెడ మీదకి వెళ్ళి తీసుకొని కనువ నా మెడ మీద వేసుకొని కూడా ఆ పార్టీకి అట్నే కట్టుబడి ఈ సేవలు చేసుకుంటూ ఇప్పటిదాకా 40 ఏళ్ళ నుంచి కూడా అదే పార్టీలో పని చేసుకుంటున్నా. ప్రతి ఎంపీటీసీకి కానీ, సర్పంచ్లకు కానీ, వార్డు మెంబర్లకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ గడప గడప తిరిగి ప్రచారం చేయడం కూడా జరిగింది, వాళ్ళని గెలిపించుకోవడం కూడా జరిగింది. ఆ మార్కెట్ చైర్మన్ పదవి నాకే ఇవ్వాలని నేను ఆ సార్ని అనిల్ కుమార్ రెడ్డిని, ఎమ్మెల్యే గారిని ప్రార్థిస్తున్నా. కష్టపడ్డ కూడా ఎంపీటీసీకైనా, వార్డు మెంబర్లకైనా, సర్పంచ్లకైనా, ఎమ్మెల్యేకైనా, ఎంపీకైనా నేను కష్టపడ్డా కాబట్టి నాకే ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఆయన స్థానికంగా లేని వ్యక్తి అన్న, ఆయన అడ్రస్ అక్కంపల్లి గ్రామంలో ఉన్న ఆయన స్థానికుడు కాదు. ఏ విధంగా స్థానికుడు కాదు? ఉప్పల్ ఆధార్ కార్డు కానీ, ఓట్లు కానీ ప్రతి ఒక్కటి ఆయన కుప్పల్లో ఉన్నాయి అడ్రస్. ఇప్పుడు అక్కంపల్లిలో కానీ, మన ఒలిగొండలో కానీ లేవు. ఆయన అడ్రస్ మొత్తం ప్రూఫ్, ఆయన ఓట్లు మొత్తం అక్కంపల్లి. వార్డు నెంబర్కి వేసిన కాదు, ఒక సర్పంచ్కి వేసిన కాదు, ఒక ఎంపీకి వేసిన కాదు, జెడ్పీటీసీకి వేసిన కాదు, ఒక ఎమ్మెల్యేకి వేసిన కాదు, ఎలాంటి ఓట్లు కూడా వేయలేదు ఆయన. మరి ఆర్థికంగా ఆయనకు డబ్బులు ఉన్నాయి, నాకు లేవు. కాబట్టి ఏమన్నా మనసు ఇట్లా మార్చి ఆయన డబ్బులు ఉన్నాయని అట్లా ఏమన్నా కూడా ఇప్పుడు నన్ను లోకల్లో కొంతమంది లీడర్లు మొన్నటిదాకా ఎమ్మడి తిప్పుకొని ఇప్పుడు ఎమ్మడి తిప్పుకునేంత పరిస్థితులు ఉంది. నాకేదో డౌట్ వస్తుంది కాబట్టి నేను మీడియాకు ప్రతి వీళ్ళకు చెప్పుకోవడం జరుగుతుంది. అది మాత్రం సూసైడ్ ఉన్నది కానీ గట్టి మతలబ్ అనేది లేదు కాదు. ఎమ్మెల్యే గారు గతంలో నీకు హామీ ఇచ్చిరా, ఏమన్నా చెప్పిరా? ఎమ్మెల్యే గారు ఏం చెప్పలేదు కానీ మధ్యలో లీడర్లు మాత్రం ఉన్న లోకల్ ఉన్న నాయకులు, బడా నాయకులు కానీ వాళ్ళందరూ కలిసి అరే ఎవరు లేరురా నువ్వే ఉన్నావని చెప్పడం జరిగింది. నన్ను ఎంట తిప్పుకోవడం జరిగింది. సార్ దగ్గరికి కూడా 4 సార్లు మా కుల సంఘం నుంచి 4 సార్లు తీసుకొని పోయినా. తర్వాత నెక్స్ట్ ఊరు పెద్ద మనుషులను కూడా ఒకసారి తీసుకొని పోయి సార్ కలిసిన. ఏకాభిప్రాయంగా మా ఊరికి వెయ్యాలని కూడా అన్నారు వాళ్ళు. అంటే కూడా సారు చూద్దామని ఆలోచిద్దామని కూడా అన్నాడు. తర్వాత ఇప్పటి వరకు ఎలాంటిది మనకు చెప్పడం జరగలేదు. తీసుకొని వేసుకునేది కండువా. నాయన పేరు బొలుగుల యాదగిరి, నా పేరు బొలుగుల నరసింహ. రమణారెడ్డి దొరవారు ఉన్నప్పుడు నాయన సింగిల్మెన్ డైరెక్టర్ చేసిండు, వార్డు నెంబర్ చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టపడ్డాడు.
తర్వాత నాయన ఎమ్మటి నేను 5 ఏళ్ళు 6 ఏళ్ళ పొరగానప్పటి నుంచి నాయన ఎమ్మటి ఉరికినేది. అప్పుడు నాయన మెడ మీద వేసుకుంటే ఆ కండువ తీసుకొని నా మెడ మీద వేసుకొని ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ అంటే ప్రాణం. కాంగ్రెస్ కోసమే పాటుపడ్డా, కాంగ్రెస్ కోసమే కష్టపడ్డా. ఇప్పటి వరకు నేను ఏ విధంగా కూడా ఏ పార్టీలో కూడా నేను సహకరించలేదు, ఏ పార్టీని కూడా తల ఉంచలేదు. ఇప్పుడు నేను అదే కార్యకర్తగా పనిచేసిన కాబట్టి సారు మనసు దయచేసి మనసు మార్చుకొని నాకే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారిని.